హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బంటి బాబు 143. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది కంప్లీట్ భరత్ వీడియో అనమాట. మొత్తము మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. అబ్బాయి వాళ్ళు 1 వరకు అలా వచ్చేసారు అనమాట. అబ్బాయి నైట్ 1 వరకు రాగానే మేము అప్పటిదాకా ఎదురు చూస్తున్నాం, ఎప్పుడు వస్తారా అని. 1 వరకు రాగానే ఇంకా మా తోటి కూడా వీళ్ళందరూ ఏమంటారు, మా ఆడబిడ్డ వచ్చేసి వదినమా వచ్చేసారు లేవండి అని చెప్పేసరికి సరే అని చెప్పేసి లేచినాము. 1 నుంచి కంప్లీట్గా డ్యాన్సులు చేసుకుని ఇంట్లోకి తీసుకునేసరికి 5:30 అయిందండి. అసలు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. అటు సైడ్ పక్క మా బాయ్స్ గ్యాంగ్, ఇటు సైడ్ ఏమో మా లేడీస్ గ్యాంగ్. మేము మమ్మల్ని అయితే ఆపేటోళ్ళు లేరనమాట. అంత బాగా ఎంజాయ్ చేసినాము. వాళ్ళైనా కాసేపు చేసి ఆగిపోతున్నారు, కానీ మేమైతే చేస్తూనే ఉన్నామన్నమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. అది ఏంటంటే మా ఇంట్లో మ్యారేజ్ అయ్యి 3 years అయిపోయిందనమాట. ఇది దాని తర్వాత మ్యారేజ్, అందుకే ఫుల్ ఎంజాయ్ చేసినాము. దాని తర్వాత భరత్ వీడియోని చూడండి. బంటిని చూస్తున్నారా? మేము వెనకాల చేస్తూ ఉంటే బంటి ముందుకొచ్చి చెయ్యు అని వాళ్ళ మామ చెప్తా ఉంటే చేసినట్టు చేసి యాక్షన్ చేసి తర్వాత వాళ్ళు చేస్తుందనమాట. చెయ్యరా అంటే అసలు చేయట్లేదు. ఇక వాళ్ళ మామనేమో చెయ్యి అంటే అట్టనే నిల్చోని చూస్తూ ఉన్నాడు అనమాట. మేము వెనక సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నాము. తర్వాత ఇంకా వాళ్ళ డాడీకి అయితే అస్సలకే డ్యాన్స్ రాదు. వాళ్ళ డాడీ అలానే నిల్చొని చూస్తున్నాడు. వీడియో తీయని చెప్పేసి అనమాట వాళ్ళ డాడీని, అందుకే వీడియో తీస్తున్నారు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాము. వాళ్ళు చూడండి, చేయరా అంటే అట్లనే నిల్చొని చూస్తున్నారు చూడండి. అక్కడ పక్కన బాయ్స్ చేస్తున్నారు. పక్కన బాయ్స్ చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుండే అనమాట. ఇక్కడ వాడిని ఏమంటారు నూకేస్తారా అని చెప్పేసి మా ఆడబిడ్డ కూతురేమో ఇటు తీసుకొస్తుంది అనమాట. అయినా సరే వాడు అటే వెళ్తున్నాడు.
పక్క గుంజితే అస్సలు వెళ్ళట్లేదు అనమాట. తర్వాత ఇక నా దగ్గరకు వచ్చిందనమాట. నేను డ్యాన్స్ చేస్తూ ఉంటే నా పక్కకు వచ్చి నిల్చొని ఉన్నాడు. ఇక మళ్ళీ మేము అనుకోకుండా నూకేసినాం అనుకో కింద పడతాడు కదా బంటి. అందుకే ఇక కాసేపు పడతాడు. చేయరా అంటే చేయట్లేదు, నేను చేపించినా చేయట్లేదు అనమాట. చేయనన్నా అంటే అట్లనే చూస్తున్నాడు, నవ్వుతున్నాడు తప్ప కానీ అసలు చేయట్లేదు. నేను చేతి బట్టి ఇట్లా చేపిస్తున్నా కానీ అసలు చేయట్లేదు వాడు. తర్వాత వాళ్ళ డాడీ వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది. కాసేపు బాయ్స్ వీడియో అనమాట. తర్వాత మాది ఇటు సైడ్ పక్క మేము చేస్తున్నాం కదా, ఇటు సైడ్ కొంచెం సేపు ఇక మాదే ఊకే ఎంతసేపు తీస్తామని చెప్పేసి ఇటు సైడ్ బాయ్స్ చేస్తున్నారు. వాళ్ళని కూడా తీయమని చెప్తూ తీస్తున్నాడు అనమాట తమ్ముడు. ఇక్కడ తమ్ముడికి ఇచ్చేసిన, వాడు డ్యాన్స్ చేయరా అంటే వాడికి ఒకసేపు చేసి పక్కన నిలిచినసరికి వాడికి ఇచ్చేసిన తీరా అని చెప్పేసి. ఇక్కడ బాయ్స్ చూడండి వాళ్ళ డ్యాన్సులు వాళ్ళకే అనమాట. ఈ సాంగ్ ఆ సాంగ్ అనే కాదు, ఏ సాంగ్ పెట్టండి ఒకటే డ్యాన్స్ ఒకటే ఎగురుడు అనమాట. మేమైతే చూస్తున్నారు కదా. ఇక్కడ డ్యాన్స్ చేసేసరికి 3 అట్లా అయిపోయింది అనమాట. ఇక్కడ వరకు చేసేవరకు ఇక బంటి ఏడుస్తున్నాడు, అందుకే బంటిని తీసుకెళ్ళి పడుకోబెట్టేసిన అనమాట. ఇది 3 అట్లా వస్తుంది అప్పటికి. బంటికి ఇక అసలు నైట్ అంతా పడుకోలేదు బంటి. మీరు అనుకోవచ్చు బంటి పడుకోలేదు అని, పడుకోలేదు అనమాట. వాడు ఏంటంటే 9కి పడుకొని 12 వరకు కరెక్ట్ లేచిండు. లేసరికి వాడు 12 to 3 వరకు మెలుకున్నాడు. 3 కాగానే నిద్ర వస్తుంది అనమాట. అందుకే వాడికి పడుకోబెట్టడానికి వెళ్ళిపోయినా. అందుకే నేను ఇక్కడ లేను. ఇక నెక్స్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూ ఉంది చూడండి. రోడ్డు పైన చేసినాం అనమాట. ఇప్పుడు ఇదేమో ఊర్లోకి ఎంటర్ అనమాట. అందుకే చుట్టుపక్కల అందరు ఇంట్లో వాళ్ళందరూ లేచి వచ్చేసారు అనమాట. ఇక రాగానే వాళ్ళు అనమాట. ఇంతసేపు మేము చేసినాం కదా, మ్యాగీ అనిపించింది కదా, ఇక్కడ అంతా మా వాళ్ళు అనమాట. ఇంకా మా ఊర్లో వాళ్ళందరూ వచ్చేసారు అనమాట. అందరికీ ఇక మెలకు వచ్చేసింది. అప్పటికి 4 అయిపోయింది కదా, 4 అవ్వస్తుంది అనమాట. ఇంక అందరికీ ఇక అందుకే వచ్చేసారు, అందరు డ్యాన్స్ చేస్తారు.
ఇంతసేపు అందరం కలిసి చేసినాం కదా ఊర్లో వాళ్ళందరం కలిసి. తర్వాత మా మరిదిని తీసుకొచ్చినాం పెళ్లి కొడుకుని. తీసుకురాగానే పెళ్లి కొడుకు కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసిండు, చాలా బాగా డ్యాన్స్ చేసిండు. వారితో మేమందరం కలిసి చేసినామంటే చూడండి. ఇక్కడ 4 అవుతుందని చెప్తున్నాం కదా. 4 నుంచి 5 వరకు ఇక మేము మా మరిదితోనే అందరం కలిసి చాలాసేపు డ్యాన్స్ చేసినాం అనమాట, మా ఫ్యామిలీ మొత్తము. తర్వాత ఇక మా ఊరు వాళ్ళందరూ కలిసి చేసారు. మా పెద్దవాళ్ళు ఎవరు రాలేదనమాట, మా అత్తయ్య వాళ్ళు మా వాళ్ళు ఇక పడుకొనే ఉన్నారు. ఇంకా అలసిపోయారు కదా అందరూ. మేమే అనమాట ఇక బాయ్స్ గర్ల్స్ ఇక మమ్మల్ని చెప్పాను కదా ఆపేటోళ్ళు లేరు అన్నట్టుగా ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం. 3 years తర్వాత మళ్ళీ పెళ్ళి అవుతుందని చెప్పిన కదా, అంటే ఇంట్లో ఫస్ట్ పెళ్ళి అంటే మళ్ళీ పెళ్ళి అని చెప్పిన కదా, ఇంకా అందుకే చాలా బాగా ఎంజాయ్ చేసినాం అనమాట. ఇక 4-5 అవ్వొస్తుంది ఇక చాలే అని చెప్పేసి ఇక అనేసరికి ఇక కొంచెం అందరూ అప్పటికి ఇంకా డల్ అయిపోతున్నారనమాట. ఇంకా 5 వరకు అనేసరికి ఇక సరే అని చెప్పేసి 5 వరకు అలా చేసేసి ఆపేసినాం అనమాట. దాని తర్వాత ఇక్కడ కంటిన్యూ మా ఫ్యామిలీ వీడియో ఉంది చూడండి. ఫ్యామిలీ డ్యాన్స్లో అందరం కలిసి చేద్దామనేసరికి మా ఆయనని తీసుకొచ్చారనమాట. ఆయనని చేయమంటే చూడండి ఫుల్ నవ్వుతున్నాడు. నాకేమో నవ్వు వస్తుంది. ఆయన డ్యాన్స్ అంటే అస్సలకి రాదనమాట. దూరం ఉంటారు, ఫోన్ పట్టుకొనే ఉన్నాడు. చెయ్యి అంటే ఫోన్ పట్టుకొని తీసుకుని నాకేమో ఒక దిక్కు నవ్వు వస్తుంది. ఏం చేస్తాడు అని చెప్పేసి చేతి నెట్టిళ్ళు ఊపుతాడు, కానీ అసలు డ్యాన్స్ అనేది రాదండి. నాకేమో ఫుల్ నవ్వు వస్తుంది. మీరే చేయండి అని చెప్పి ఇక మెల్లమెల్లగా బ్యాక్ సైడ్ వచ్చేసింది అనమాట. ఇక దొరికిందే ఛాన్స్ వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఇక తనేమో బ్యాక్ సైడ్ వచ్చేసిండు. ఇక తర్వాత పేర్లు అడిగేసి ఇంట్లోకి అయితే తీసుకెళ్ళేసరికి అవుతాడు. Yeah.
లాస్ట్కి అయితే పెళ్లి కొడుకుతోని అందరం ఫుల్ అంటే ఫుల్ ఫ్యామిలీ మొత్తం బాగా డ్యాన్సులు చేసినాం అనమాట. ఫుల్ అలసిపోయినాం. అప్పటికే 5 అయిపోయింది. ఇక తర్వాత 5 నుంచి 5:30 వరకు అమ్మాయిని అబ్బాయిని పేర్లు అడిగేసి అయితే ఇంట్లోకి అయితే తీసేసుకున్నాం అనమాట. అప్పటికి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇక ఇదనమాట కంప్లీట్ భరత్ వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.